అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. ఈరోజు గైనకాలజీ డిపార్ట్మెంట్లో లేడీస్కి చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా 2 రకాల స్కాన్స్ ఉంటాయండి. ఒకటి అబ్డామినల్ స్కాన్, అంటే ఇటువంటి ప్రోబ్ తోటి పేషెంట్ పొట్ట మీద దీన్ని ప్రోబ్ని మూవ్ చేస్తూ స్క్రీన్ మీద చూసి స్కాన్ రిపోర్ట్ ఇస్తాం. రెండో వెరైటీ ట్రాన్స్ వెజానల్ స్కాన్, అంటే TVS అంటాం. సో ఇందులో ఏంటంటే ఈ ప్రోబ్కి ఒక కవర్ వేసేసి దాని మీద ఒక జెల్ అప్లై చేసి త్రూ వెజైనా స్కాన్ చేయడం జరుగుతుంది. అయితే ఏ స్కాన్ ఎప్పుడు చూస్ చేసుకుంటామో మీకు చెప్తాను. సో ఫస్ట్ అబ్డామినల్ స్కాన్ ఎప్పుడు చేస్తామంటే యూజువల్లీ గైనిక్ స్కాన్స్, అంటే యూట్రస్, ఓవరీస్ ఎలా ఉన్నాయి, అండ్ ఏమైనా సిస్టులు ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఇలా డిఫరెంట్ డీటెయిల్స్ యూట్రస్ కానీ ఓవరీస్ కానీ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి అబ్డామినల్ స్కాన్స్ చేస్తాం, ఆర్ పెల్విక్ స్కాన్స్. అదే ఈ ట్రాన్స్ వెజనల్ స్కాన్ ఎప్పుడు చేస్తామంటే ఇంకా డీటెయిల్గా, ఒక్కొక్కసారి మనకి పెల్విక్ స్కాన్లో పొట్ట మీద పెట్టి చేసినప్పుడు ఈ ప్రోబ్ అనేది డిఫరెంట్ లేయర్స్ని దాటుకొని, అంటే అబ్డామిన్ మీద స్కిన్, ఫ్యాట్, మజిల్, పెరిటోనియం, ఇలా డిఫరెంట్ లేయర్స్ని దాటుకొని లోపల ఉన్న ఈ యూట్రస్ని స్కాన్ చేయాలి. అటువంటప్పుడు కొన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉండకపోవచ్చు. అటువంటి కేసెస్లో ఏం చేస్తామంటే దట్టు మ్యారీడ్ ఉమెన్కి మాత్రమే వెజనల్ స్కాన్ చేస్తాం. ఎందుకంటే అన్మ్యారీడ్ ఉమెన్లో ఈ హైమన్ అనేది ఇంకా ఇంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఈ వెజనల్ స్కాన్ అనేది చేయడానికి వీలుగా ఉండదు. సో ఈ వెజనల్ స్కాన్ చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్ మనకి మిగతా టిష్యూస్ ఎక్కువ ఉండవు కాబట్టి ఇది వెజనాలోకి ఇన్సర్ట్ చేయగానే మనకు క్లియర్గా యూట్రస్, ఓవరీస్ కనబడతాయి. ఈ వెజనల్ స్కాన్ చేయాలి అని చెప్పగానే కొంతమంది భయపడిపోతారు. ఇదేదో ఇంటర్నల్ స్కాను, ఇది నొప్పికరంగా ఉంటుంది, ఆల్రెడీ మాకు వేరే వాళ్ళు చేయించుకున్న వాళ్ళు చెప్పారు, ఇట్లా చాలా భయాలు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు కొంతమంది. ఈ వెజనల్ స్కాన్ అంటే భయపడాల్సిన పనే లేదండి. ఎందుకంటే ఫస్ట్ ఈ ప్రోబ్ మీద ఈ ప్రోబ్ కవర్ అనేది ఇది మొత్తం దీని మీద అప్లై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ స్కానింగ్ జెల్ని దీని మీద అప్లై చేస్తాము. ఆ తర్వాత దీన్ని స్మూత్గా వెజానాలోకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది పెయిన్ఫుల్ అసలే కాదు. అన్లెస్ మీరు కోఆపరేట్ చేయక ఈ ఎక్స్టర్నల్ మజిల్స్ని బాగా వెజానా దగ్గర టైట్గా పెట్టడం ద్వారా ఇది ఇన్సర్షన్ ఇబ్బంది కావచ్చు, కానీ అదర్వైజ్ మీరు కనుక రిలాక్స్డ్గా ఉంటే ఈ వెజనల్ స్కాన్ చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది అండ్ ఎక్కువ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. ఈ వెజనల్ స్కాన్స్ ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళకి తప్పనిసరి. ఎందుకంటే ఈ యూట్రస్ లోపల లైనింగ్ ఎండోమెట్రియం కానీ, ఓవరీలో డెవలప్ అయ్యే ఫాలికల్స్ కానీ బాగా క్లియర్గా నోట్ చేయడం ఇంపార్టెంట్ వీళ్ళ ట్రీట్మెంట్స్లో. సో అందుకని ఈ వెజనల్ స్కాన్స్ గురించి మీరు హెసిటేట్ చేయాల్సిన పనే లేదు. అండ్ ఇంకొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా ఇయర్లీ స్కాన్స్, అంటే చాలా స్టార్టింగ్ 5th వీక్, 6th వీక్ ఆ టైంలో ఈ అబ్డామిన్ స్కాన్లో మనకు ఆ ప్రెగ్నెన్సీ సాక్ కనబడడం కష్టం కావచ్చు. అట్లాంటప్పుడు దీని ద్వారా మనకు క్లియర్గా లోపల ప్రెగ్నెన్సీ ఎక్కడ ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది గుర్తించవచ్చు. అయితే కొంతమంది భయం ఏంటంటే ఈమె ప్రెగ్నెంట్ కదా, ఈమెకి ఇటువంటి వెజనల్ స్కాన్ చేస్తే బేబీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని అడుగుతారు. అది కాదండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ యూట్రస్ లోపల ఫామ్ అవుతుంది. మనం చేసే స్కాన్ వెజైనాలో మాత్రమే. సో ఇంకా దాని దాటి సర్విక్స్ ఉంది, యూట్రస్ మజిల్ ఉంది. సో ప్రెగ్నెన్సీ చాలా సేఫ్గా లోపలకు ఉంది. మేము చేసే స్కాన్ ఓన్లీ వెజైనాలోనే చేస్తాం. అండ్ ఇంకొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ అడుగుతారు, ఈ స్కానింగ్స్ రిపీటెడ్గా చేస్తూ ఉంటే బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? నో, నాట్ ఎట్ ఆల్. అసలు దీని పేరు అల్ట్రా సౌండ్, అంటే సౌండ్ వేవ్స్ని యూజ్ చేసుకొని స్కాన్ చేయడం. ఇది అందరికీ సేఫేనండి. బట్
మీరు ఎప్పుడు భయపడాలి? రేడియేషన్కి. అంటే సిటీ స్కాన్ కానీ, ఎక్స్రేస్ కానీ వీటిల్లో రేడియేషన్ ఉంటుంది. సో ఇటువంటివి అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీలో. ఈ అల్ట్రాసౌండ్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ 2 కూడా సేఫ్. అండ్ ఈ అబ్డోమెన్ స్కాన్కి చేసే ముందర ఎప్పుడు కూడా మేము ఫుల్ బ్లాడర్ ఉండాలని చెప్తాం. అంటే వీళ్ళు వాటర్ తాగి బ్లాడర్ ఫుల్ అయ్యేసరికి ఏమవుతుందంటే, ముందు బ్లాడర్ ఎంటీ ఉన్నప్పుడు యూట్రస్ ఇలా యాంటీవర్టెడ్గా ఉంటుంది. సో ఎప్పుడైతే బ్లాడర్ ఫుల్ అయిందో ఈ యూట్రస్ కొంచెం పైకి లిఫ్ట్ అయినట్టు అవుతుంది. సో దీనివల్ల మాకు క్లియర్గా యూట్రస్, ఓవరీస్ కనబడతాయి. అండ్ వెజనల్ స్కాన్ చేయాలనుకోండి, బ్లాడర్ ఎంటీగా ఉండాలి. ఎందుకంటే మేము ప్రోబ్ పెట్టంగానే ముందు యూట్రస్ కనబడాలి, అంతేగాని బ్లాడర్ ఫుల్ ఉంటే అది అడ్డుపడుతుంది. సో ఎలాగో మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, బ్లాడర్ ఫుల్ ఉండాలా, ఎంటీ ఉండాలా స్కాన్ ముందని, దానికి తగ్గట్టుగా ప్రొసీడ్ అవుతాం. సో ఇవండి స్కానింగ్స్లో డిఫరెంట్ వెరైటీస్ గైనకాలజీ డిపార్ట్మెంట్లో చేస్తుంటాం. థ్యాంక్ యూ.